హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య నేను అసలు వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయట్లేదండి. అప్లోడ్ చేసినా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. వెదర్ చేంజ్ అవుతుంది కదండి. అందులో మధ్యలో మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. అందుకని ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఇంకా సరిగ్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మీకు లాస్ట్ టైం చూపించాను కదండి, గుమ్మడికాయ మీద పిచ్చుక గూడు పెట్టుకుందని. లాస్ట్ టైం అయితే గుమ్మడికాయ అయితే కనపడింది కానీ ఇప్పుడైతే అసలు ఆ గుమ్మడికాయ కూడా కనిపించట్లేదండి. ఎంత బాగా పెట్టుకున్నాయంటే పిచ్చుక గూడు, నేను డెప్త్గా తీద్దామన్నా దాని లోపలికంటూ తీద్దామన్నా అసలు నాకు అవ్వలేదు. నాకు కుదిరినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను తీస్తున్నాను అనమాట. దీని లోపల పిచ్చుకలు కూడా ఉన్నాయి, పిచ్చుక పిల్లలు కూడా ఉన్నాయండి. కానీ నాకు అవి ఎంత తీద్దామన్నా కూడా తీయటానికి అవ్వట్లేదు. లోపల ఉన్న పిచ్చుక పిల్లలు కంగారు పడిపోతున్నాయి, బయట ఉన్న 2 పిచ్చుకలు కూడా తెగ కంగారు పడిపోతున్నాయి. ఎక్కడ ఆ పిచ్చుక గూడు పాడు చేసేస్తున్నానా, లేకపోతే పిచ్చుక పిల్లల్ని ఏమన్నా చేస్తున్నానని తెగ కంగారు పడిపోతున్నాయండి. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. మనమైతే మన పిల్లల్ని ఏం చేసేస్తున్నారా ఏంటా అని మనం కూడా కంగారు పడతాం కదా. సేమ్ అట్లాగే అవి కూడా వాటి పిల్లల గురించి కంగారు పడిపోయి సరిగ్గా నాకే భయం వేసిందండి. ఎందుకంటే చాలా బాగా కట్టుకున్నాయి కదా, ఎంతో స్మూత్గా ఎంతో సెన్సిటివ్గా స్ట్రాంగ్గా కూడా కట్టుకున్నాయండి. నాకు డెప్త్గా చూపించడానికి నాకు అవ్వలేదు కానీ నాకు కుదిరినట్టుగా నాకు వచ్చినట్టుగా నేనేదో చూపించాలన్న నా ఈ చిన్న తాపత్రయమే మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నానండి. చూసారా అసలు అట్లా హోల్ పెట్టాలి అట్లా కట్టాలి అన్న ఇది అనేది పక్షులకే తెలుస్తుంది అనుకుంటా కదండి. నాకు బాగా నచ్చింది. మీకేమనిపించిందో ఒక కమెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.